హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజైతే వెజ్ పలావ్ చేస్తున్నాను నేను. ముందుగా బిర్యానీ రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక దబరా పెట్టి అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే రెండు కలిపి వేసుకుని కాగనిచ్చాను. ఇవి కాగిన తర్వాత ఆయిల్, నెయ్యి కాగిన తర్వాత అందులో హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసాను. అవి వేగనిచ్చిన తర్వాత క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి వేపుకున్నా. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకున్నా. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేగనిచ్చాను, పచ్చివాసన పోయే వరకు. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కూడా వేగనిచ్చాను. సాల్ట్ అయితే సరిపడా అయితే వేసుకున్నాను, టేస్ట్కి సరిపడట్టు. ఇవంతా కొంచెం ఉడికిన తర్వాత వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే వేసుకున్నా. బిర్యానీ రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు గరిటె పెట్టి తిప్పకూడదు, లేకపోతే అది రైస్ అయితే ముక్కలుగా అయిపోయిద్ది. బిర్యానీ అయితే ఇక్కడైతే ఉడికిపోవచ్చింది. మీలో ఎంతమందికి వెజ్ బిర్యానీ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెజ్ బిర్యానీలోకి చికెన్ కర్రీ వండేసాను. బాయ్ ఫ్రెండ్స్.